2012 ఇంతకుముందు ఏంటి అంటే అసలు కంప్లీట్లీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది సపరేట్ ఎగ్జామ్ అండ్ అసలు సివిల్స్ కి సంబంధం లేదు. సేమ్ యూపీఎస్సీ బోర్డు కండక్ట్ చేస్తుంది కానీ దానికి సంబంధం లేదు. 2013 నుంచి ఏం చేశారంటే యూపీఎస్సీ సివిల్స్ సంబంధించి సివిల్స్ ప్రిలిమ్స్ అనేది కలిపి పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ ప్రిలిమ్స్ ఒకటే కలిపి పెడతారు కానీ దాని తర్వాత మెయిన్స్ ప్యాటర్న్ వేరే ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సంబంధించి ఇంతకుముందు ఏంటి అంటే ఒక 70 to 80 పోస్టులు లాగా ఉండేవి. తర్వాత లాస్ట్ 4-5 years నుంచి మనం గమనిస్తే అప్రాక్సిమేట్లీ 150 పోస్టుల వరకు ఇంక్రీజ్ అయ్యాయి. ప్రిలిమ్స్ రాసే 1,50,000 అట్లా ఈ లోపలే ఉంటారు. సో ఒక 150 పోస్టులు అయితే ఉన్నాయి. మన ఇయర్ మన వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ కూడా చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే చేరూరు అవినాష్ రెడ్డి కానీ నిఖిల్ రెడ్డి 11th ర్యాంక్ వచ్చింది. ఐశ్వర్య రెడ్డికి 13th ర్యాంక్ వచ్చింది. తర్వాత అవినాష్ రెడ్డికి 40 ర్యాంక్ వచ్చింది. తర్వాత చింతకాయల రవికుమార్ 49, అట్లా తరుణ్ తేజ్ 53, తర్వాత గోపీనాథ్ 55 ర్యాంక్స్. మన తెలుగు వాళ్ళకి మధ్య ర్యాంక్స్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి ఎలా డామినేట్ చేస్తాం మనం మాట్లాడుకుందాము. సో వీళ్ళు ఏంటి అంటే ఫిలిమ్స్ అనేది వీళ్ళు రావడం వల్ల కాంపిటీషన్ పెరిగిపోయి అరౌండ్ ఇంతకుముందు ఎలా ఉండేది మన సివిల్స్ లో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ చెప్తున్నాం 90 మార్క్స్ కట్ ఆఫ్ ఉంది అనుకుందాం ఫిలిమ్స్ లో. కానీ ఇక్కడ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ విషయం చూసుకుంటే ఒక 10-15 చేంజ్ ఉంటుంది. అంటే ఇక్కడ 105 కట్ ఆఫ్, 110 లేకపోతే 100 కట్ ఆఫ్, అట్లా ఆ విధంగా చేంజ్ ఉంటుంది. అందుకని ఏంటి అంటే ఈ ఒరిజినల్ గా కేవలం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఇక్కడ వీళ్ళు కాంపిటీషన్ ఈ ప్రిలిమ్స్ దాటి ముందుకెళ్ళని పరిస్థితి. అండ్ ఇది ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి మేజర్ డిఫరెంట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అందరూ ఎలిజిబిలిటీ కాదు. అండ్ అట్ ద సేమ్ టైం మ్యాథ్స్, అగ్రికల్చర్ అండ్ తర్వాత వచ్చి బాటనీ, జువాలజీ. సో ఇంకా మనం ఆప్షనల్స్ మనం మాట్లాడుకుంటే స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్. సో తర్వాత వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, తర్వాత మెకానికల్. సో ఇలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. రెగ్యులర్ ఆప్షనల్ సబ్జెక్ట్ జియోగ్రఫీ, పొబాడ్, తర్వాత వచ్చేసి మనం చూసుకుంటే ఆంథ్రోపాలజీ, పిఎస్ఐఆర్, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఇది. అండ్ ఆ మెయిన్స్ లో కూడా డెఫినెట్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రిలిమ్స్ ఎవరైతే అంటే ఈ ఆప్షనల్స్ ఉంటాయి కదా, మ్యాథమెటిక్స్ ఆప్షన్ కానీ, మెకానికల్ కానీ, లేకపోతే అదర్ ఆప్షన్స్, ఫిజిక్స్ ఆప్షన్స్ తీసుకున్నారు, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఈజీగా దీన్ని క్రాక్ చేయగలుగుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ నుంచే దీని మీద అంత ఫోకస్ చేయరు.